ఈవేళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఢిల్లీలో నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ నిర్వహించారు కేంద్ర కేబినెట్ సభ్యులు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. కాగా మోడీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం జూన్ 30 నుండి పునః ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించలేదు, కొన్ని నెలల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి వస్తుంది అని అన్నారు. ఈవేళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఢిల్లీలో నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ నిర్వహిస్తారు కేంద్ర కేబినెట్ సభ్యులు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. కాగా మోడీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం జూన్ 30 నుంచి పునః ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించలేదు, కొన్ని నెలల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి వస్తుంది అని అన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఢిల్లీలో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు ఏదైతే ప్రధాని మోడీ అధ్యక్షతన కూడా కేంద్ర కేబినెట్ కూడా సమావేశం జరగనుంది. ఢిల్లీలో నేడు సాయంత్రం 5 గంటలకు కూడా ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం కానుంది. దీనికి మంత్రివర్గం మొత్తం కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇది రెండో కేబినెట్ సమావేశం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క కీలక అంశాలపై అంటే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే అంటే గతంలో కాకుండా ఇప్పుడు ఏదైతే పెండింగ్ సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలపై కూడా కేంద్ర కేబినెట్ సభ్యులు కూడా మొత్తం దీనిపై పూర్తిగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండోసారి మోడీ తన కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో మొదటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు అంటే ఏదైతే ఈ రెండో కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటికే మంత్రులందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏదైతే రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వబోతుంది, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా అంటే కొన్ని ముఖ్యమైన అంశాలు యొక్క కేబినెట్ లో నిర్ణయం చేసుకుంది. బీజేపీ ఇప్పటికే అంటే సొంతంగా మొత్తం ఏదైతే అధికారంలో చేపట్టకుండా కూడా ఏదైతే కూటమితో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క భేటీలో కూడా చర్చించనున్నారు. మోడీ కూడా ఈ రోజు తన ఎక్స్ ఖాతాలో కూడా ఏదైతే కొన్ని రోజుల నుంచి అంటే ఎన్నికల నేపథ్యంలో కూడా వాయిదా పడినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం కూడా ఈ నెల 30 నుంచి కూడా ప్రారంభం అవుతుందని కూడా మోడీ తన ఎక్స్ ఖాతాలో కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ రోజు సాయంత్రం ఏదైతే జరగనున్న కీలకమైనటువంటి సమావేశాల్లో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ అంశాలపై కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, అవన్నీ కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క సమావేశంలో బయటికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా పర్టికులర్ అంశాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? కొన్ని ప్రత్యేక విషయాల మీద నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? జ్యోతి, ఎస్, ఎందుకంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ సమావేశంలో కొన్ని అంటే బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దేశ రూపకల్పన అంటే ఆర్థిక పరిస్థితి, మన యొక్క దాని యొక్క విధి విధానాలు, ఏదైతే రాష్ట్రాలకు అందిస్తున్నటువంటి నిధులు కావచ్చు, అంటే అన్నిటిపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు, కొన్ని అంటే ఒక రైల్వే కావచ్చు, ఇతర ముఖ్యమైన శాఖలపై కూడా రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. వాటి అంశాలపై ప్రత్యేకంగా అసలు ఏం చేయాలి అన్న దానిపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క సమావేశంలో మాత్రం పలు కీలకమైన విషయాలు కూడా చర్చ జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశంలో కూడా మొత్తానికి కూడా అందరూ మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. సో ఇక మోడీ ట్వీట్ నేపథ్యంలో మన్ కీ బాత్ మళ్ళీ మొదలవబోతోంది అనేది మనకు అర్థమవుతోంది. సో గతంలో లాగానే మన్ కీ బాత్తో కంటిన్యూగా ప్రధాని ప్రజలకు చేరువగా ఉంటారనుకోవచ్చా?
అయ్యే జ్యోతి 100%. ఎందుకంటే తను ఎప్పటి నుంచో కూడా మాన్ కీ బాత్ అంటే సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మాన్ కీ బాత్ కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా అంటే నెలకి అంటే 2 సార్లు కూడా మోడీ తన యొక్క ఈ యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించే విధంగా ఉండేది. అప్పుడు ప్రజలకు అంటే తన యొక్క ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకునేందుకు కావచ్చు, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక దేశ ప్రధాని ప్రజలకు వద్దకు అన్ని అంటే మాన్ కీ బాత్ కార్యక్రమంలో అసలు అన్ని విషయాలు కూడా తను వెల్లడించేది. అంటే తను చేయబోయేది, ప్రభుత్వం చేసేది కూడా అంటే జరిగేది అంటే రేపు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మోడీ యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అయితే ఎన్నికల ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొద్దిగా గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల 30 నుంచి కూడా మళ్ళీ ప్రారంభమవుతుందని కూడా తన అకౌంట్ లోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దీని ద్వారా కూడా మోడీ మళ్ళీ ప్రజల వద్దకు సామాన్యుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.